నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. 1961లో వచ్చిన అద్భుతమైన తెలుగు సినిమా సీతారామ కళ్యాణం. ఈ క్లాసిక్ వెనుక ఉన్న అసలు కథ, ఆ నాటకీయ పరిణామాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక గొప్ప సినిమా తెరకెక్కడం వెనుక ఎంతటి ఉత్కంఠ ఉంటుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు ఆ రోజుల్లో జరిగిన ఈ ప్రయోగం ఎలాంటిదంటే, ఒకవైపు మాయాబజార్ లాంటి సినిమాలతో ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా సాక్షాత్తూ దేవుడులా ప్రేక్షకుల పూజలందుకుంటున్నారు. సరిగ్గా అలాంటి సమయాల్లో ఆయనే ఏకంగా కరడుగట్టిన విలన్ రావణాసురుడి పాత్ర వేయాలనుకున్నారు. అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్కి ఇది నిజంగా ఒక ఊహించని సాహసోపేతమైన నిర్ణయం. అసలు ఈ ఊహించని కాస్టింగ్ నిర్ణయం ఎలా జరిగింది? అంచనాలను దాటి ఆయన వేసిన అడుగులు ఎలాంటి చారిత్రక పోరాటానికి దారితీశాయో ఇప్పుడు చూద్దాం. నటుడిగా దేవుడి పాత్రలకే ఫిక్స్ అయిపోకూడదని ఎన్టీఆర్ గారు బలంగా ఫీలయ్యారు. 1958లో వచ్చిన భూకేలాస్లో ఆయన రావణుడిగా నటించారు, కానీ అందులో ఆయన కేవలం ఒక శివభక్తుడిగా మాత్రమే కనిపిస్తారు. ఆ సినిమా తర్వాత తన స్వంత బ్యానర్పై రావణబ్రహ్మ పాత్రను పూర్తిస్థాయిలో ఆవిష్కరించాలనే ఆలోచన ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. తన అభిమాన దర్శకుడు కెవి రెడ్డిగారితో ఈ సినిమా తీయాలని ఎన్టీఆర్ వెళ్లారు. కాని ఆయన రావణుడిగా నటిస్తున్నారని తెలియగానే రెడ్డిగారు ఏమాత్రం ఆలోచించకుండా ప్రాజెక్టును తిరస్కరించారు. శ్రీకృష్ణుడుగా దేవుడిలా చూస్తున్న మిమ్మల్ని రావణాసురుడిగా నేనస్సలు ఊహించలేను, జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు అని ముఖం మీదే తేల్చి చెప్పేశారు. ఇక్కడి నుంచే ఆయన ఒంటరి పోరాటం మొదలైంది. సొంత దర్శకుడు వద్దన్నారు, కనీసం రాముడి పాత్ర అయిన వేయమనే సొంత తమ్ముడు త్రివిక్రమరావు బతిమాలారు. అయినా సరే ఎన్టీఆర్ గారు తన నమ్మకం కోసం ఒంటరిగా నిలబడ్డారు. ఎవ్వరూ కాదన్నా ఆయన వెనక్కి తగ్గలేదు. కెవి రెడ్డి, బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్ లాంటి ఉద్దండులైన దర్శకులు ఎలా పనిచేస్తారో నిశితంగా గమనించిన ఎన్టీఆర్ స్వయంగా తానే మెగాఫోన్ పట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. అంతేనా, ఫస్ట్ డైలాగ్ నుంచి లాస్ట్ షాట్ వరకు మొత్తం స్క్రిప్టును తన సొంత దస్తూరితో ఒక పుస్తకంలో వివరంగా రాసుకున్నారు. ఇక తరువాతి సవాలు సాంకేతిక అడ్డంకులను అధిగమించడం, ముఖ్యంగా ఆ 10 తలల రావణుడిని తెరపై ఆవిష్కరించడం. ఎన్టీఆర్ కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఉన్న టెక్నికల్ లిమిటేషన్స్ను కూడా బ్రేక్ చేశారు. 1960ల నాటి టెక్నాలజీ ప్రకారం రావణుడికి ఒక అస్సలు తల, మిగతా 9 డమ్మీ తలలు పెట్టి లాగించేసేవాళ్లు. దాన్నప్పట్లో ఎవ్వరూ తప్పుపట్టేవాళ్లు కూడా కాదు. కాని కెమెరామెన్ రవికాంత్ నగాయిచ్తో కలిసి ఎన్టీఆర్ ఒక మ్యాజిక్ చేశారు. ఆ డమ్మీలకు బదులుగా మాస్క్ షాట్స్ వాడుతూ 10 తలలు నిజమైన ముఖకవళికలతో కదిలేలా చేశారు. 10 తలలు ఓం నమః శివాయ జపిస్తూ కైలాసపర్వతాన్ని ఎత్తే సీనైతే అప్పట్లో ఒక విజువల్ వండర్. అయితే ఈ పర్ఫెక్షన్ కోసం పోయే ప్రాసెస్లో కొన్ని ఘర్షణలు కూడా తప్పలేదు. ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు గారు ఒక ట్యూన్ కంపోజ్ చేస్తుంటే ఎన్టీఆర్ తనకి అనుగుణంగా మార్చమని అడిగారు. దానికాయన, మీ నోట వచ్చిన స్వరాలు నా హార్మోనియంలో పలకవు సార్ అని ఖరాఖండిగా చెప్పేసి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశారు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వెళ్లిపోయినా సినిమా ఆగలేదు. ఆయన స్థానంలో గాలిపెంచుల నరసింహారావు గారొచ్చారు. ఆయన రాకతో ఈ సినిమాకు ఆణిముత్యాల్లాంటి పాటలు దొరికాయి. ఇప్పటికీ ప్రతి శ్రీరామనవమికి పందిళ్లలో మనకు వినిపించే సీతారాముల కళ్యాణం చూతము రారండి లాంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్ పుట్టింది ఈ సినిమాలోని. ఇక నిర్మాతగా ఆయన ఎంత నిక్కచ్చిగా ఉండేవారో ఇప్పుడు మాట్లాడుకుందాం. నటుడిగా, దర్శకుడిగా మాత్రమే కాదు, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఆయన రూటే సపరేట్. ఆయన పాలసీ చాలా క్లియర్. తెర మీద అందం కోసం కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతారు, కాని ఆఫ్ స్క్రీన్ విలాసాల కోసం ఒక్క పైసా కూడా వృధా చేసేవారు కాదు. ఉదయం 7 గంటలకు షూటింగ్ అంటే 7కే మొదలు, సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా ప్యాకప్. సెట్స్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి, అత్యవసరమైతే తప్ప నైట్ షూట్స్ ఉండేవి కావు. కాని అన్నిటికంటే గొప్ప విషయమేంటంటే అందరి జీతాలు ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా టైంకి వాళ్ళ చేతిలో పడిపోయేవి. ఇదంతా ఒక ఎత్తైతే ఆ తర్వాత జరిగిన పరిణామం మరో ఎత్తు. ఇంత శ్రమకు చివరకు దక్కిన అత్యున్నత ప్రశంస గురించి ఇప్పుడు చూద్దాం. ఏ డైరెక్టర్ అయితే ఈ సినిమా చెయ్యనని వెళ్ళిపోయారో అదే కెవి రెడ్డిగారి కోసం ప్రత్యేకంగా ఈ సినిమా ప్రివ్యూ వేశారు. సినిమా అంతా పూర్తయి ది ఎండ్ కార్డ్ పడగానే
ఎంతో శ్రద్ధగా సినిమా చూసిన కేవీ రెడ్డిగారు అన్నమాట ఒక్కటే, వెరీ గుడ్. సాధారణంగా ఆయనకొక షాట్ నచ్చితే పాస్ అంటారు. అలాంటిది వెరీ గుడ్ అనడమంటే అది మామూలు విషయం కాదు. ఆ ఒక్క మాటతో ఎన్టీఆర్ పడ్డ కష్టమంతా మర్చిపోయారు. ఆయన ఉళ్ళు జలధరించింది. మరి ప్రేక్షకులు ఏమన్నారు? వాళ్లు కూడా బ్రహ్మరథం పట్టారు. 1961 జనవరి 6న రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడి రికార్డులు సృష్టించింది. ఒక దర్శకుడిగా ఎన్టీఆర్ ప్రతిభకు విమర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. అయితే ఇదంతా చూశాక మనకొక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతోంది. ఇంత అద్భుతమైన సినిమాకు స్వయంగా స్క్రిప్ట్ రాసి ప్రాణం పెట్టి డైరెక్ట్ చేసినప్పటికీ ఎక్కడా దర్శకుడుగా టైటిల్ కార్డ్ మీద ఎన్టీఆర్ తన పేరు వేసుకోలేదు. దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు? నిజమైన దర్శకత్వ ప్రతిభకు టైటిల్ కార్డ్ మీద పేరే అవసరమా? అసాధ్యమనుకున్న ఆలోచనను ఒకే ఒక్క మనిషి తన నమ్మకంతో సుసాధ్యం చేసిన ఈ ప్రయాణం గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్